హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను చేసే డిష్ ఏంటంటే, ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని టైప్స్ చేసినా, ఎంత క్వాంటిటీ చేసినా కూడా గిన్నె ఖాళీ అయిపోవడం ఖాయమండి. ఇది చాలామందికి ఫేవరెట్ కూడా ఉంటుంది. అదేనండి, మన ఆంధ్ర స్పెషల్ చికెన్ కర్రీ కదా. మీకు కూడా చాలా ఇష్టం కదా, నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి. సో ఇవాళ ఆ డిష్ ట్రై చేద్దాం. అండ్ మీలో ఎంతమందికి చికెన్లో ఏ వెరైటీ ఇష్టమో నాకు డెఫినెట్గా చెప్పండి. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇవాళ అయితే మనము వేయించేసుకుందామా కావాల్సినవన్నీ. మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి. సో ఇలా కావాల్సినవన్నీ. కొంతమంది మిరియాలు కూడా వెయ్యరు, నేనైతే వేస్తాను. మీరు కూడా ఒకసారి వేసి చూడండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చేసే రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చికెన్తో ఏ ఐటెం చేసినా కూడా గిన్నె ఖాళీ అయిపోతుంది, కన్ఫామ్గా చెప్తున్నాను నేను. అది ఏ వెరైటీ అయినా కానీ, మీరు కానీ కరెక్ట్గా చేశారు అంటే మాత్రం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. ప్రతి ఇంట్లో వీకెండ్ స్పెషల్ చికెనే కదండి, అంతే కదా. సో ఇక్కడ నేనైతే ఎండుమిర్చి వేస్తున్నానండి. కొంతమంది కారం పొడి యూజ్ చేస్తారు, సో అది మీ ఇష్టం. కారం పొడి యూజ్ చేసే వాళ్ళైతే కారం పొడి యూజ్ చేసుకోండి. అంటే ఎండుమిర్చి వేస్తే కొంచెం ఘాట్ వస్తుంది, కొంచెం స్పైసీ కావాలి అనుకునే వాళ్ళైతే ఎండుమిర్చినే ప్రిఫర్ చేయండి. ఒక కేజీ కాబట్టి నేను ఒక 5-6 వేసాను, సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ధనియాలు వేయించేసుకున్నాము. ఇవి కూడా ఇలా ఫ్రెష్గా ధనియాలే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే నిల్వ ఉన్నదైతే కొంచెం టేస్ట్ తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి చికెన్కి కొంచెం ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా రిమైనింగ్ చికెన్ ఫ్రై, చికెన్ 65 అలాంటి వాటికి మీరు పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు అంత ఎక్కువ అవసరం లేదనుకుంటే కొన్ని వేసుకోండి. ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న వాటితో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందని. సో నెక్స్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాము. ధనియాలు కూడా వేసేస్తాను. ఇవన్నీ ఫైన్ పౌడర్ చేసేసుకుందాం. చూడండి, ఫైన్ పౌడర్ అయిపోయింది. స్మెల్ చాలా బాగా వస్తుంది, ధనియాల స్మెల్. నెక్స్ట్ పేస్ట్ వేసుకుందామండి, ఆనియన్స్ వేసుకుందాం. దానికోసం టొమాటో ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, చాలామంది వెయ్యరు టొమాటో, నేనైతే వేస్తున్నాను. నెక్స్ట్ అల్లము, వెల్లుల్లి వేసుకోండి. ఇక్కడ మా అత్తయ్య వేస్తుంది కొత్తిమీర, నేను మర్చిపోయానని చెప్పి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోండి. ఇది సపరేట్గా వేసుకుంటే పౌడర్ బాగా ఫైన్గా వస్తుంది, లేదంటే పీసెస్గా ఉండిపోతుంది. ఇలా సపరేట్గా వేసుకుంటే బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి బ్లెండ్ చేసి ఆపేసేయండి. ఎందుకంటే రెండు బాగా కలిసిపోతాయి పౌడర్ లాగా. చూడండి, ఫైన్ పౌడర్ అయిపోయింది. అండ్ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి చికెన్. మీరు కడాయిలో చేసుకునేలా అయితే ఒక 1 అవర్ మ్యారినేట్ చేయండి. పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ వేసి ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. అలా అయితే కడాయిలో త్వరగా కుక్ అయిపోతుంది. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మ్యారినేషన్ స్కిప్ చేస్తున్నాను.
అండ్ నాకు కర్డ్ చికెన్లోకి వేస్తే కూడా పెద్దగా నచ్చదు. మీకు అలా టేస్ట్ బాగా నచ్చుతుంది అంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటాను, మా ఇంట్లో కూడా ఎక్కువే తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను ఎండుమిర్చి కూడా. మీరు తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. చికెన్ కడాయిలో చేసిన, కుక్కర్లో చేసిన, ఎలా ఉన్నా కూడా బాగుంటుందండి. అంతే కదండి. మీ ఇంట్లో ఎలా చేస్తారు? కుక్కర్లో చేస్తారా లేకుంటే కడాయిలో చేస్తారా? ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి అదంతా పేస్ట్ వేసేస్తున్నాను. ఇదంతా బాగా కుక్ అయిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలాలన్నమాట. అండ్ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇదంతా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోండి. చూడండి ఆయిల్ అంతా కూడా బాగా తేలిపోయింది పైకి. అంతే అండి, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి. అండ్ మీకు ఏ వెరైటీ ఆఫ్ చికెన్ ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. బాగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇందులో చికెన్ వేసేసుకుందాము. కేజీ చికెన్ అండి, నేను కేజీకి 3 లీటర్ ప్రెషర్ కుక్కర్ పెట్టాను. సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేయండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. అండ్ సాల్ట్ వేసుకోండి. సో అంతా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోండి బాగా. మసాలా అంతా పట్టాలన్నమాట, లేకపోతే అంతా అడుగంటిపోతుంది. నెక్స్ట్ మసాలా పౌడర్ వేసేసుకున్నాము. ఎంతైనా ఫ్రెష్గా వేసుకున్న మసాలా టేస్టే వేరు. అంతే కదండి, ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. మనం ఇలా పౌడర్స్ అన్నీ ప్యాకెట్స్లో తెచ్చుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అంత బాగా అనిపించదు. అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ వచ్చేసాయిలేండి. పౌడర్ అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోండి.
అండ్ దీంట్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే వాటర్ లేకపోతే మళ్ళీ చికెన్ అడుగంటిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ పోసాను అంతే. నెక్స్ట్ ఒక 3-4 విజిల్స్ పెట్టండి. చూడండి విజిల్స్ అన్నీ అయిపోయాయి. ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది కదా. ఆంధ్ర స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. మా ఇంట్లో గ్రేవీ బాగా తింటారండి, అందుకే నేను కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.